అందరికీ నమస్కారం. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి, లేకపోతే ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అన్నట్లు ఇంక ఏబియనోడికి ఈ బూత్ కిట్టుకి ఇంకా సిగ్గు శరం అనేది ఏముండదండి. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ఇరాన్కి యుఎస్ఏకి మధ్య యుద్ధం జరుగుతుంది. అండ్ ఒక పక్క పెట్రోల్ కొరత ఉంది. వీళ్ళ బాధ వీళ్ళదే. ఒకసారి మన చంద్రబాబు రివ్యూ చేశాడంట. రివ్యూ చేసిన తర్వాత పరిస్థితి ఏంటో కూడా వాళ్ళే చెప్తారు, మనం చెప్పడం కదా. ఒకసారి వినండి. అధికారులు ఏం చేస్తున్నారు అని సీఎం నిన్న దీని మీద సీరియస్ అయ్యి 2-3 గంటలు రివ్యూ చేసి ఇవాళకి నో స్టాక్ బోర్డ్స్ ఎక్కడా ఉండకూడదని సీఎం ఆదేశాలు ఇచ్చేశారు. అవుతుందా? అట్లాంటి పరిస్థితి ఉందా? యాజ్ ఆఫ్ మనకంతో రిపోర్ట్స్ ప్రకారం ఈ రోజు ఇంకా సిచ్యుయేషన్ మరింత వరస్ట్ అవుతుంది అని, ఇంకా కొన్ని ఎక్కువ బంకులు మూతపడతాయి అని. సో సమస్య పరిష్కారం ఏంటి? దాన్ని కనుగొనే ప్రయత్నం మనం చేయము, మనం చేయకూడదు. మనం చేస్తే మనం మనుషులై జన్మెత్తినట్టు కదా. కాదు, పచ్చ మీడియా అంతా దున్నపోతులై జన్మెత్తింది. సో అసలు కాదండి. ఇరాన్కి యుఎస్ఏకి యుద్ధం జరిగి అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి రాష్ట్రానికి ఆయిల్ రాకపోతేనో, లేకపోతే దేశం మొత్తం వచ్చి మన రాష్ట్రానికి రాకపోతేనో, పరిపాలనలో ఉన్న వాళ్ళని, పాలకులను నిందించాల్సింది పోయి బూతుకిట్టు ఏం మాట్లాడతారు చూడండి. ఇంకా వీళ్ళు మనుషులై జన్మెత్తినారా, వీళ్ళు కడుపుకు అన్నం తింటారా, పెంట తింటారా అర్థం కాదు. కానీ ఇంకా ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. సరే, ఇక సందట్లో సడేమి అన్నట్టు ఇదిగో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఎక్కడా లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది, నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ 45 ఏళ్ళ ఇండస్ట్రీ అన్న దీన్ని పరిష్కరించలేరా అని ఇంకా ఈ ఆయిల్ కంపెనీలతో కొమ్మక్కై ఇంకా దీనికి అగ్ని కాజ్యం పోయడానికి వైసీపీ రెడీగా ఉంటుంది. నిన్న వాళ్ళంతా ప్రెస్ మీట్లు, ఇవాళ వాళ్ళ మీడియాలో రాతలు అన్నీ అవే. ఓరని పాసుగుల అదే అండి. బూత్ కిట్టు తేల్చింది ఏంటంటే ఆయిల్ కంపెనీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కయ్యి ఈ కొరత వచ్చేలాగా కృత్రిమ కొరతను సృష్టించామంటండి మేము. టూ మచ్ ఎలా చెప్పాలనిపిస్తుందిరా. ఇంకా లాస్ట్కు మీకు చేతగాక, మీరు అసలు కాడే వదిలేసి సేద్యం చేయడం చేతగాక, భూమి మెత్తగలేదు, భూమి గట్టిగలేదు, లేకపోతే ఎద్దులు సరిగా లేవు అన్నట్లు ఉంది. పరిపాలన చేత కాకపోతే తప్పకుండా రాబాయి. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్కరోజు కూడా వెనకడుగు వేయలేదు, వేరే వాళ్ళపైన నెపం మోపలేదు, ఎందుకబ్బా ఇది వచ్చిందని బీద ఏడ్పులు ఏడవలేదు. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తాను, పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యమే నాకు ప్రధానం అని చెప్పేసి ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ప్రజలకు కావాల్సినటువంటి చేసి పెట్టారు. ఎక్కడ కూడా మంగళవారం మాటలు వీళ్ళలాగా మాట్లాడిన దాఖలాలు లేవు. మేమంట ఆయిల్ కంపెనీలతో కుమ్ముక్కయ్యి మేము ఈ కొరత సృష్టించామంట. అడకదినరా పోయి ఏం మనుషులరా మీరు? మీరు మనుషులా దున్నపోతులే జన్మెత్తినారా? నేను రియల్ టైం గవర్నెన్స్ చేస్తా, నేను వార్ రూమ్ పెడతా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను పొడుస్తా, నేను మా ఇంట్లో కూర్చొని, లేకపోతే మా తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని, లేకపోతే నా సీఎం ఆఫీసులో కూర్చొని మీరు టాయిలెట్ పోతున్నారా, ఫ్లష్ యూజ్ చేస్తున్నారా, వాటర్ యూజ్ చేస్తున్నారా, మగ్ యూజ్ చేస్తున్నారా, చెంబు యూజ్ చేస్తున్నారా, మీరు బాగా కడుక్కున్నారా లేదా నేను చూస్తాను. అదే ఈ గవర్నెన్స్, రియల్ టైం గవర్నెన్స్ పుట్టగోసి అని మాట్లాడిన వ్యక్తి కొరత వస్తుందని 3 రోజుల కిందట తెలుసని వీళ్ళే వాగుతారు. మరి తెలిసినప్పుడు ఏం చేసినారు? గుడ్డిగురం పళ్ళు దోముతున్నారా? సొల్లు కబుర్లు చెప్పడానికి, సొట్టకూతలు కోయడానికి, దానికి మళ్ళీ జాకీలు పెట్టడానికి ఈ భజన బృందము వీళ్ళు, వాళ్ళంతే వీళ్ళంతే, సరిపోయి. చంద్రబాబు కొడుకు అంతే, ఈ పక్క వీళ్ళు అంతే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మేము సృష్టించినామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా నమ్మాలంట. పెట్రోల్ పట్టించుకొని పోయిన వాళ్ళంతా జై బాబు జై బాబు అనాలన్నా. నిన్న ఎవడో కామెడీ షోలో చెప్పిన జై చంద్రబాబు జై లోకేష్ అనమని. ఇప్పుడు పెట్రోల్ కొరత ఉంటే కూడా జై చంద్రబాబు జై లోకేష్ అనాల. ఎలక్షన్స్ ముందు ఏమన్నాడు చూడండి నారా లోకేష్, ఒకసారి విని ముగించేద్దాం. ఓడించండి, విద్యుత్ ధరలు తగ్గుతాయి, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి, గ్యాస్ ధర కూడా తగ్గే పరిస్థితి వస్తుందని. అదే అండి, టీడీపీని గెలిపిస్తే గ్యాస్ ధరలు ఎట్లా తగ్గుతాయి? మీరు గ్యాస్ కట్టాల్సిన అవసరం లే, గ్యాస్ సప్లై చేస్తే కదా. పెట్రోల్ ధరలు తగ్గుతాయి, ఎట్లా తగ్గుతాయి? మీరు పెట్రోల్కు డబ్బు కట్టాల్సిన అవసరం లే, పెట్రోల్ ఉంటే కదా. అట్లా తగ్గించాడు చిన్నబాబు. చూసారా, చిన్నబాబు చెప్పింది చేస్తున్నాడు. సిగ్గుండాల. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు దేశంలోనే అన్నిటికంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం. పెట్రోల్ ధరలు తగ్గడం కాదు, పెట్రోల్ ఈ ముందు. ఓ నాయన, ఓ తండ్రి, ఓ కొడక, పెట్రోల్ ఈ ముందు, మళ్ళీ తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకుందాం.
ఏడ్చండి, రాత్రంతా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రని ఏడ్చండి ముగ్గురు కూర్చొని. ఎవరు ముగ్గురు అంటే చంద్రబాబు, లోకేష్, పచ్చ మీడియా. పవన్ కళ్యాణ్ నేనేం అనట్లేదు, పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన గురించి నేనేం మాట్లాడను. ఆయనకు దీంతో సంబంధం లేదు. చాలా తెలివిగా ఆడతాడు, ఆయన గేమ్ సంబంధం లేదు.